జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం, సుస్వాగతం. గత వారం మనం కర్మ 360 డిగ్రీస్ కర్మ గురించి మనం తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్ ద్వారా కర్మ ఫలితాలు, సామూహిక కర్మ ఫలితాలు, వ్యక్తిగత కర్మ ఫలితాలు ఎలా ఉంటాయి, కర్మ ప్రక్షాళన చేసుకోవడం ఎలా అనేది ఈ జ్ఞానసభ ద్వారా, చర్చ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ముగ్గురు మా వక్తలు మనతో పాటు ఉన్నారు. వారిలో శేషగిరిరావు గారు, నమస్కారం సార్. శివప్రసాద్ శర్మ గారు, నమస్కారం సార్. రామాచారి గారు, నమస్కారం సార్. నమస్తే అండి. మీ అందరికీ ఈనాటి కర్మ ఫలితాలు, కర్మ ప్రక్షాళన చర్చకు స్వాగతం, సుస్వాగతం. సార్, మీరు చెప్పారు కర్మలు చక్రాలకి సంబంధం ఉంటుంది, చక్రాలను బట్టి కర్మలు ఉంటాయి, దాన్ని బట్టి ఫలితం కూడా ఉంటుందా? కర్మ ఫలితాల గురించి చెప్పండి సార్. మనం ఏ కర్మ చేసామో దాని ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాం. మనం ఈ జీవితంలోకి రావడానికంటే ముందే మనం ప్లాన్ చేసుకుంటాం, డిజైన్ చేసుకుంటాం. ఈ జన్మలోకి వెళ్ళి నేను ఒక పేదవాడిగా ఉండాలా, ధనవంతుడిగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, అనారోగ్యంతో ఉండాలా, సమస్యలతో ఉండాలా, ఏ రకంగా ఉండాలనేది ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటాం. ఈ జీవితంలో రావడానికంటే ముందే ప్లాన్ చేసుకొని ఆ డిజైన్ ప్రకారం తల్లి గర్భంలో జన్మ తీసుకొని జీవితాన్ని తీసుకుంటాం. దాని ప్రకారంగానే మన చక్ర సిస్టమ్ అంతా ఎలైన్ ఉంటుంది, మన ప్లాన్ ప్రకారం ఎలైన్ ఉంటుంది. ఆ చక్ర సిస్టమ్ని బట్టి మన జీవితం ఏర్పడుతూ ఉంటుంది. మరి ఆ ఫలితాలు వచ్చినప్పుడు ఆ కర్మని దాటి ఉన్నతమైన కర్మలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం సహజంగా ఏం చేస్తామంటే ఆ కర్మని ఇదెక్కడ కర్మరా బాబు అని చెప్పేసి ఆ కర్మని తలుచుకొని బాధపడుతూ అక్కడ దాటి వెళ్ళలేం. ఆ జీవితాన్ని కానీ ఆ పరిస్థితులు కానీ అంగీకరించకుండా ఆ జీవితాన్నే ఇబ్బందిగా చూస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒక ఆవిడ పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారు. ఆవిడ మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. మరి గ్రూప్గా కూర్చొని మెడిటేషన్ చేస్తూ తను పెళ్లి సంబంధాలు చూసుకొని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆవిడ తన జీవితం ఎలా ఉంటుంది తనతో అనేది ఆవిడ చూసుకోవాలనుకున్నారు. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆవిడ చిన్న వయసు నుంచి కూడా చాలా హ్యాపీగా తల్లిదండ్రుల దగ్గర చాలా సంతోషంగా చాలా మంచిగా పెరిగింది. ఆవిడ పెరిగిన తర్వాత పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ పరిస్థితి ఎలా కనిపిస్తుందంటే చాలా కష్టంగా కనిపిస్తుంది. ఎందుకు కష్టంగా కనిపిస్తుంది? వాళ్ళంతా మంచి ఫ్యామిలీయే, ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ కూడా మంచి ఫ్యామిలీయే. ఆడికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఆ కష్టంగా అనిపిస్తుంది అనేది తను మళ్ళీ క్వశ్చన్ వేసుకున్నప్పుడు తన ఏదైతే సంచిత కర్మ ఉందో దానిని రివీల్ చేసుకోవడానికి అదొక అవకాశం. ఆ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రివీల్ అవుతుంది. అప్పటివరకు ఆ కర్మ లేదు. ఓకే. ఆ కర్మ తన మీద ప్రభావం చూపించేటటువంటి సమయం ఆసన్నమైంది. అంటే ఇప్పుడు తను అది చూసుకున్న తర్వాత ఏం చేశారు సార్ మరి? తర్వాత మళ్ళీ తను క్వశ్చన్ వేసుకుంది, ఏం చేయాలి ఇప్పుడు? ఆ పెళ్ళిని మానుకోవాలా, అది పెళ్లి చేసుకొని ఆ కర్మను అనుభవించాలా? తను అక్కడ ఏదైతే లేదో, నాలెడ్జ్ లేదో, తెలుసుకొని లేదో, ఆ నాలెడ్జ్ తెలుసుకోవడానికి ఆ కొత్త స్కూల్లోకి వెళ్తుంది అనేది తెలుసుకున్నారా? అర్థమైంది ఆవిడ. అర్థమైన తర్వాత అక్కడ ఏం పాఠాలు నేర్చుకోవాలి, నేను అందరితో ప్రేమగా ఉండాలి. తనకు తెలియదు అందరితో ప్రేమగా ఉండటం తెలియదు, అందరితో స్నేహంగా ఉండాలి అది ఇప్పటివరకు తెలియదు. సహనంగా ఉండాలి, కలుపుగోలుతనంగా ఉండాలి అందరితోటి, అన్నిటిని అంగీకరించాలి. ఇప్పటివరకు తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేశారు, ఓకే అన్నారు. కానీ తనకు అనుకూలంగా జరగదు, అక్కడ వ్యతిరేకంగా ఉంటుంది, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అన్నిటిని అంగీకరించాలి అని ఎప్పుడైతే తను తెలుసుకుందో మెడిటేషన్లో, ఓకే దీన్ని నేను అద్భుతంగా అధిగమిస్తాను. అంటే ధ్యాన సాధనలో ఒకవేళ జరగబోయేటివి చూసుకున్నా అక్కడ తప్పించుకోవడం కాదు, ముందే రెడీగా ఉండడానికి ఉపయోగించుకోవాలి. అంతేగాని అమ్మో ఇది ఎట్లనో ఉంది అని ఆ కర్మల్ని వాటి నుంచి, ఆ పెళ్లి నుంచి తప్పించుకుంటే ఏం జరుగుతుంది అంటారు? ఎక్కడో ఒక దగ్గర రిపీట్ అవుతుంది కదా. మనం శేషగిరిరావు గారు చెప్తారు, అది ఆ పరిహారాలు కూడా చేస్తారు కదా. ఒక జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన ఏం చెప్తారు, బాబు నీకు ఉదాహరణకి సైకిల్ వేసుకుని వెళ్తున్నాము, సైకిల్ వేసుకుని వెళ్తున్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారు, అక్కడ టర్నింగ్ ఉంది, స్పీడ్గా వెళ్ళకు, స్పీడ్గా వెళ్తే కింద పడతామని చెప్తారు. రైట్. ప్రెడిక్షన్ చేస్తాం, జ్యోతిషంలో ప్రెడిక్షన్ చేస్తారు ముందుగానే. ఇక్కడ ఈ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది, మనం ఏం చేయాలి? అప్పుడు స్పీడ్గా వెళ్లకుండా నెమ్మదిగా దాన్ని దాటి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అది అంటే పరిహారంగా, అంటే ఒక జ్ఞానముతో అడుగులు వేసేలాగా తీసుకోవాలి. వండర్ఫుల్ సార్. శివప్రసాద్ గారు, కర్మ ఫలితం అనేది అన్ని జీవరాశులకు ఒకటే ఉంటుందా? సామూహిక కర్మ, దేశ రాష్ట్ర కర్మలు కూడా ఉంటాయా? వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? స్వామి, ఒకటి కర్మ ఫలితము అన్ని జీవరాశులకు ఒకేలాగా ఉంటుందా అంటే అందరి బ్యాంక్ అకౌంట్లో ఒకే డబ్బులు ఉండవు. ఓకే. ఎవరెవరి దాపరికం బట్టి
వాళ్ళ అనుభూతి. అందరూ ఒకే రకమైన కర్మం చేయాలని రూల్ ఏం లేదు కదండి. ఎస్. కానీ అందరిలో ఒక సమన్యాయం మాత్రం ఉంటుంది. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలి. సమన్యాయంగా అనుభవించే దగ్గర సమన్యాయం ఉంటుంది. స్వామి ఒక్కటి, మీ ద్వారా సమ్మతించబడి, మీ ద్వారా అనుమతించబడి, మీ ద్వారా అనుభూతించినంత మట్టుకు అది మిమ్మల్ని వెంటాడుతుంది. ఓకే. ఒక ఉదాహరణ చెప్తాను స్వామి. మనం ఎన్నో జన్మలు కదా దేహాలను మారుస్తుంటుంది కదా, మరి ప్రతి జన్మలో మరణం వెంటబడుతుంది కదా. ఏ వెంటబడుతుంది అంటారు? మరణం. ఎస్. ప్రతి జన్మలో మరణం వెంటబడుతుంది. ఎందుకో తెలుసా? ఏ జన్మలో కూడా మరణాన్ని అనుభూతించలేదు కాబట్టి. మరణాన్ని అనుభూతించిన వాడికి అది ఆఖరి మరణం. మరణం నుంచి తప్పించుకుందామని చూస్తుంది కదా. ఎప్పుడు తప్పించుకుందాం? అసలు ఆ భావననే మనం స్వాగతించలే, సమ్మతించలే, అనుమతించలే, అనుభూతించలేదు. కాబట్టి అది బ్లాకేజ్గా అయిపోయింది. నీవు రమించే వరకు నీకు వెంటబడుతుంది ఆ భావన. అందుకే మరణాన్ని అనుభూతి చెందు, మరణం మళ్ళీ రాదంటారు యోగులు. ఓకే స్వామి ఒకటి, ఎంతటి మహాయోగులు చూడండి, వాళ్ళు కర్మను సమ్మతించి అనుభూతిస్తేనే అది వదిలిపోయిందండి. లేకుంటే కర్మను అనుభూతించడమే ప్రక్షాళన. అంతే. మీకు ఎగ్జాంపుల్ చెప్తా స్వామి. రమణ మహర్షి వారు అరుణాచలం కొండపైన దక్షిణామూర్తి గుహ అని ఉంటుంది. ఒకసారి అటువైపుకు ప్రయాణం చేస్తుంటే అనుకోకుండా అతడి కాలు ఒక తేనె తిట్టుకు తగిలితే సాధారణంగా మనం ఏం చేస్తాము? పారిపోతాం కదా, ఈగలు కరుస్తాయేమో అని. రమణ మహర్షి వారు మాత్రం ఆ కాళ్ళని అట్లానే పెట్టినాడు, తీయకుండా అట్లానే పెట్టి ఈగలతో కరిపించుకున్నాడు. అంతే వాసి అడుగుతున్నారు, స్వామి ఇదేం స్వామి తెలిసి కరిపించుకుంటున్నారంటే, నేను ఎప్పుడో కాదన్నా కాబట్టి నా వెంట పడుతుంది, ఇప్పుడు అవునంటే ఇక వెంట రాదు అని. ఇది మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ, ఇదే రమణ మహర్షి వారు అరుణగిరి కొండ ఎక్కుతున్నప్పుడు ఇట్లా ఎక్కుతున్నారు స్వామి. ఎక్కుతున్నప్పుడు పక్కకు ఉన్నటువంటి అంతేవాసి అనుచరుడు, బాబు ఒక చిన్న గుడ్డ పేలిక ముక్కను సిద్ధం చేసుకో అని చెప్పాడు రమణ మహర్షి. ఎందుకు ఈ విధంగా చెప్పారు స్వామి అని అనుకున్నాడు అతడు. ఒక్క 15 అడుగులు దూరం జరిగేసరికి ఒక ఇటుకకి తగిలి రమణ మహర్షి వారి కాలికి గాయమై రక్తం కారింది. అప్పుడు ఆ పేలికి ఇవి బిడ్డ అని చెప్పి కట్టేసుకున్నాడు. అప్పుడు అంతేవాసి అడుగున్నాడు, స్వామి 15 అడుగుల తర్వాత దెబ్బ తగులుతుందని మీకు తెలుసు కదా స్వామి, అప్పుడు తెలిసింది కాబట్టి నన్ను గుడ్డ ముక్క విధంగా పెట్టుకోమన్నారు, మరి అది అప్పుడే దీన్ని తప్పించుకోవచ్చా అంటే, ఇప్పుడు తప్పించుకున్నా ఇంకెప్పుడో తగులుతుంది. ఓహో, కర్మ ఫలితము వస్తున్నప్పుడు దాన్ని అనుభవించాల్సిందే. తప్పించుకోవాలని చూస్తే పోన్ అయితే తప్ప తప్పిపోదు. ఇక్కడ ఒకటి, కర్మ తప్పిపోదు, రైట్. అనుభూతి చెందే వరకు తప్పిపోదు, రైట్. మనము పుట్టేటప్పుడు ఆ పురిటి ప్రసవ వేదనను, ఆ పుట్టేటప్పుడు తల్లి నుంచి మనం వస్తున్నటువంటి ఆ అనుభూతిని ఇప్పటిదాకా మనం అనుభూతి చెందలేదు కాబట్టి మనం పుడుతూనే ఉన్నాము. ఎవరైతే సాక్షిత్వ సాధన ధ్యాన యోగం ద్వారా చేస్తారో, సాక్షిత్వ సిద్ధి పొందుతారో, వాడు చివరి జన్మలో పుట్టేటప్పుడు సాక్షిగా ఉంటాడు, చచ్చేటప్పుడు సాక్షిగా ఉంటాడు, ఇక మళ్ళీ రాదు ఏది కూడా. అందుకే స్వామి ఇక్కడ నేను మళ్ళీ అదే చెప్తున్నాను, కర్మను అనుభవించక తప్పదు అన్నారు కదండి. మరి మంచి పనులు ఎందుకు చేయాలి స్వామి అంటే, ఒకటి, ఎండలో నడవాలి కర్మ రాసి ఉంది. మంచి కర్మలు చేస్తే కాళ్ళ కింద చెప్పులు పైన గొడుగు. అచ్చా, మొక్కిన పుణ్యం మొక్కిందే కదా, కాబట్టి కాళ్ళ కింద చెప్పులు పైన గొడుగు, మొక్కిన పుణ్యము. గిచ్చిన పాపం గిచ్చిందే కదా, ఎండలో నడవాలి. ఈ విధంగా కర్మ ప్రభావం ఏమీ తగ్గదు. అన్ని జీవరాశులకు ఒకలాగా ఉంటుంది. 100% అండి, అన్ని జీవరాశులకు. ప్రతి జీవరాశి ఒకటి. ఎవరి లోపలనైతే కర్మ తీవ్రత ఎక్కువ ఉంటుందో అతడు మాత్రము సామూహిక కర్మను ఇంపాక్ట్ చేయగలడు, మంచి కర్మ అయినా చెడు కర్మ అయినా. రైట్. ఇప్పుడు కొన్ని దేశాల్లో జరుగుతున్నది అదే కదా. ఇప్పుడు చూడండి, ఒక హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధానికి కారణమైనాడని చరిత్ర చెప్పింది. అంటే అతడి లోపల ఉన్నటువంటి పెచ్చుమీరిన తీవ్రత అధికంగా ఉన్న దుష్కర్మ ప్రపంచాన్ని ఎఫెక్ట్ చేసింది. ఒక రమణ మహర్షి వారు, ఒక సాయిబాబా వారు, ఒక పత్రిజీ మహాశయులు, వీళ్ళ లోపల ఉత్తమత్వము ఎక్కువ ఉంది, ఉత్తమ గుణం యొక్క తీవ్రత, ఉత్తమ కర్మ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఇంతమందిని మనం నడిపిస్తున్నారు ఆయన. అంటే మనలో ఉన్నది ఏదైనా అందరికీ ఎఫెక్ట్ చూపించాల్సిందే. మన వ్యక్తిగత కర్మనే, మీ వ్యక్తిగత కర్మ, నా వ్యక్తిగత కర్మ, చారి గారిది, శేషగిరిరావు గారిది, ఇవాళ జ్ఞానం మాట్లాడాలని చెప్పి నా వ్యక్తిగత కర్మ ఉంది, ఆయన ఉంది, మీరుంది, నలుగురు ఒక దగ్గరికి రాలేదా? అన్ని ఇనుప రచనలు అయస్కాంతంతో ఆకర్షించబడ్డట్టు ఈ అయస్కాంతము సామూహిక కర్మను ఆకర్షించేది. ఇనుప ముక్కలే అంటుకుంటాయి తప్ప రాగి ముక్కలు అంటుకో. అంటే ఎవరెవరిలో ఉన్న వ్యక్తిగత కర్మలు ఏవేవైతే ఉన్నాయో
వాటన్నిటిని సమీకృతం చేయగలిగేదే సామూహిక కర్మ. కలెక్టివ్ సబ్ కాన్షియస్ అనొచ్చు దాన్ని. దాని ద్వారా ఆకర్షించబడతారు. మీరు చూడండి, ఎక్కడెక్కడ దేశాల మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయో అక్కడక్కడ ద్వేషభావాలు ఎక్కువ ఉన్నాయి. టర్కీలో చూడండి, నేను ఎక్కడో విన్నాను, నిజమో కాదో నాకు తెలియదు, విని మాట చెప్తున్నా. టర్కీలో భూకంపాలు ఎక్కువ, ఎందుకంటే అక్కడ రాబరీ ఎక్కువ అని ఎవరో ఎక్కడో రాస్తే చదివానండి. అంటే ఈ సామూహిక కర్మలు, అన్ని వ్యక్తిగత కర్మలు ఒక దగ్గరికి చేరితే సామూహిక కర్మలు అయితే, ఈ సామూహిక కర్మలు ప్రకృతిని, దేశాలను, నగరాలను, పట్టణాలను, జీవన వ్యవస్థను కూడా ఇబ్బంది పెట్టగలవు. అందులో కొంతమంది సత్కర్మల వాళ్ళు ఉన్నా అనుభవించాల్సిందే, అందరితో పాటు అనుభవించాల్సిందే. కాకపోతే పాము కాడ దగ్గర చీమ కాడతో పక్కకు తప్పుకుంటాడేమో ఆయన. రైట్. ఎందుకంటే స్వామి, ఇది మనం గమనించాలి. నేను సద్భావనతో ఉండడము దేశానికి, ప్రకృతికి చేసే అసలైన సేవ అని మనం గుర్తించాలి. రైట్. ఒక వ్యక్తిగా మన వ్యక్తిగతంగా సత్కర్మలతో ఉండడం అనేది మనం దేశానికి, సమాజానికి చేసిన గొప్ప సేవ, జీవజాతికి చేసిన సేవ. ఎందుకంటే స్వామి, నాలో, తనలో, మీలో ఉన్నటువంటి ఈ అంతశ్చేతనంలో ఉన్నటువంటి ఈ కర్మలు ఎప్పుడైతే ప్రకృతికి అనునాదంలో వస్తాయో, రైట్, మనందరిలో ఉన్న వ్యక్తిగత కర్మలు, వీటి యొక్క పౌనపుణ్యము ఎప్పుడైతే ప్రకృతికి అనునాదంలో వస్తాయో అప్పుడు ప్రకృతి విపత్తులైనా, ప్రకృతి అనుగ్రహమైనా జరుగుతుంది. విపత్తు అయినా అనుగ్రహం. మంచి కర్మలు కలిగితే అనుగ్రహము, చెడు కర్మలు ఉన్నటువంటి మనుషులందరూ ఈ సమీకృతం అయితే చెడు కర్మలు ఏదైనా అనునాదమే. వండర్ఫుల్ సార్. శేషగిరిరావు గారు, కర్మ ఫలితాలు అన్ని జీవరాశులకు ఒకే విధంగా ఉంటుందా? అందుకని మనం కనుక కొన్ని చూస్తే, అంటే కనుక ఇప్పుడు కొన్ని కుక్కలు మెయిన్ చూసుకుందాం, కొన్ని చాలా సంపన్నుల సర్వ సౌభాగ్యాలని అనుభవిస్తాయి. అదే కొన్ని ఏమో పాపం రోడ్డు మీద ఉంటాయి. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం మొదటి నుంచి కూడా, ఈ మనసు అనేది చాలా ఏమంటాం, దానికి ఒక వ్యామోహం ఉంటుంది, లేదా అనవసర కాంక్షలు ఉంటాయి. కానీ ఇక్కడ సుఖపడే కుక్క కూడా ఒకసారి చెప్పలేం, దానికి వింత పోకలు ఉంటే నేను హాయిగా రోడ్డు మీద తిరిగామని, నా మానాన్ని నాకు స్వేచ్ఛ ఉండేది అనుకోవచ్చు. అంటే ఒక్కోసారి మన యొక్క మానసిక స్థితి బట్టే మనం సంతోషాన్ని అనుభవిస్తున్నామా, దుఃఖాన్ని అనుభవిస్తున్నామా. ఇది మనుషులకు మనసు ఉంది కాబట్టి ఇలా సార్. మరి జంతువులకు దేనికైనా ఉంటుంది. కానీ ఇక్కడ మనిషి ఏంటంటే, అందుకే మానవ జన్మ దుర్లభము అన్నాం. వాటికి ఆలోచన ఉన్నా దాన్ని చేస్తాయా లేదా అన్నది మనకి తెలియదు. కానీ మనిషి ఏది కావాలన్నా వదిలేసుకోగలడు, ఏది కావాలన్నా పొందగలడు. సో అందుకే ఇక్కడ మనిషి జన్మ దుర్లభం అని చెప్పింది. ఎందుకని మనిషియే ఉంది ఆ రకమైన వివేకం. రైట్. సో అది ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా, కానీ మనం చేసుకోవట్లేదు. అంటే మొత్తం మీద జీవరాశులు అన్నిటికీ ఒకలాగా ఉంటుంది అంటారు. తప్పకుండా ఉంటుంది సార్. ఇప్పుడు ఇందాక రామాచారి గారు అన్నారు, ధ్యాన సాధనలోనో లేదా పెళ్ళిళ్ళు నిర్ణయించేటప్పుడు ఇద్దరికి కర్మ ఉందని తెలుసుకున్నప్పుడు, మీరు రాసుల ఫలితాలు, జ్యోతిష శాస్త్రం చూసినప్పుడు ఇద్దరికి అనుసంధానం లేదు అన్నప్పుడు, అది వాళ్ళు తప్పించుకొని డ్రాప్ అవడం కరెక్టా, లేకపోతే అనుభవించడం రైటా? ఆ కర్మ ఫలితం ఎలా రియాక్ట్ అవుతుంది? వారేమో ఒకరు ధ్యానంలో చూసుకొని. అంటే ఇక్కడ నా అనుభవం బట్టి నేను చెప్తాను ఏంటంటే, సరే మనం అయితే మన దగ్గరికి వచ్చారు కాబట్టి మంచి చెయ్యాలని మనం అనుకుంటే కదా, ప్రతి ఒక్కరూ మంచి చేయాలి అనుకుంటాం కదా. వీళ్ళిద్దరు కనుక కలిస్తే ఖచ్చితంగా ప్రమాదం అనేది ఉంటుంది. కానీ మీరు చెప్పిన విధానంలో కనుక ఆలోచిస్తే ఆ కర్మని నేను తగ్గొడుతున్నానేమో. సో వీళ్ళిద్దరూ మంచి ఆ కర్మ అనుభవించాలి. ఏం చెప్పినట్టు ఏంటంటే, ఖచ్చితంగా అది ఏదో ఇప్పుడు మనం పోస్ట్ పోన్ చేసిన నా మాటలు బట్టి వాళ్ళు మళ్ళీ ఇంకోసారి అయినా మళ్ళీ పుట్టాలి, మళ్ళీ అలాగైనా వాళ్ళు ఆ బాధ పడాలి. ఇప్పుడు ఒకవేళ పొరపాటున మనం కలిపాము అనుకోండి, సో ఆ కలిపాము అనుకున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ పిల్లలు పుట్టాక ఇంకోసారిలో వాళ్ళకి అలాగైనా వస్తాయి. లేదు, వాళ్ళు అప్పటిదాకా మన మాట వినేవాళ్ళు ఉన్నట్టుండి ఇంకో బందికానాలోకి వెళ్ళచ్చు. మన మాట చివరి నోట్లో ఈయంతో పెట్టుకుంటే ఎన్ని సంబంధాలు వచ్చినా పో అంటున్నాడు ఈయన, ఒక వెక్స్ అయిపోతారు కదా. ఆ వెక్స్ అయిపోయినట్లో వాళ్ళంతటా వాళ్ళు మళ్ళీ తొందరపడి ఒక నిర్ణయం తీసుకుంటే అక్కడైనా శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఈ కర్మ ఫలితాలను మార్చే శక్తి ఈ శాస్త్రాలకు ఉందా? మార్చే శక్తి అనేది ఎప్పుడైనా సరే, అది పదే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా దాన్ని మార్చగలిగే శక్తి అనేది ఉండదు. అది ఇంకో రకంగా, అంటే ఇప్పుడు సపోజ్ మనం మార్కేంటెడ్ కదా కానీ ఇంకోళ్ళు కదా కానీ ఏదైనా సరే మనం చేసినప్పుడు ఈ జన్మలో వాళ్ళ ఆయుధాయాన్ని మళ్ళీ తర్వాత దాంట్లో కొంతవరకు మినాయింపు చేశారని కానీ బదిలీ చేశారని కానీ ఇలాంటివి మనం తెలుసుకుని ఉన్నాం. అంటే ఇప్పుడు నాకు 80 ఏళ్ళ ఆయుధాయం అనేది ఉంది అనుకోండి వచ్చే జన్మలో. సో ఇక్కడ నేను చేసే ఏదైతే ఈ మంచి కర్మ అనేది ఏదైతే ఉంటుందో
అక్కడ దాన్ని నాకు అడ్జస్ట్ అయ్యి ఇక్కడ ఇంకొన్నాళ్ళు బతికి ఇంకొన్నాళ్ళు ఆనందం అనుభవించేలాగా చేస్తుందేమో తప్ప నా 80 అనేది అది ఎప్పుడు అంతే రౌండ్ ఫిగర్. అంటే ఇప్పుడు ఆయుర్దాయం కూడా మన కర్మ ఫలితం అంటారు సార్. అంతేగా ఏదైనా మరి మహానుభావులు తక్కువ కాలం జీవించి ఎక్కువ అద్భుతమైన వర్క్ చేసిన వాళ్ళు తక్కువ కాలం జీవించారు కదా సార్. అది కదా మరి తక్కువ కాలం జీవించినా కానీ వాళ్ళు శతాబ్దాల కొద్దీ ఇంకా వాళ్ళని పూజిస్తూనే ఉన్నాం కదా. మనకి వచ్చిన సామెత అది కదా, కాకిలాగా కలకాలం బతికే కన్నా హంసలాగా కొద్దేళ్ళు బతికినా చాలు అని. సో మనం ఎంత సుకృతం చేస్తే దేశం అంత సుకృతం అవుతుంది. మామూలుగా అయితే నేను నేరం చేస్తున్నాను, నా బోటి వాడు 2 నేరం చేస్తున్నారు. కానీ ఏమంటున్నాం పేపర్లోకి వచ్చేప్పటికి సమాజంలో రోజు రోజుకి నేరాలు పెచ్చులుతున్నాయండి. చేస్తుందో 2 ముగ్గురము, కానీ సమాజాన్ని మనం కలుపుతున్నాం. సమాజంలో ఎక్కువ జరుగుతుంది, అది ఫోకస్ అవట్లా. ఇప్పుడు ఈ కర్మ ఫలితం అనేది యుగాలను బట్టి మారుతుందా? ఈ యుగంలో ఇప్పటి కర్మ ఇప్పుడే అనుభవిస్తాం అని చెప్తూ ఉంటారు కొన్ని యుగాల గురించి. దాని గురించి మీరు ఏమంటారు? ఆ పరిస్థితులను బట్టి, అక్కడున్న సందర్భాలను బట్టి, అక్కడున్న దేశాలను బట్టి కూడా మారిపోతూ ఉంటుంది. అక్కడున్న జ్ఞానాన్ని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది. జ్ఞానాన్ని బట్టి, యుగాన్ని బట్టి కాదు, యుగాన్ని బట్టి ఏముండదు అంటారు. ఒక్కో యుగంలో ఒక రకంగా మారిపోతుంది. అక్కడ బట్టి అక్కడ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం మనకి రోజు చూస్తే, సంవత్సరాలు చూస్తే ఎక్కువ సమయం గడిచిపోయేది. ఇప్పుడు అంత ఒక వారం అప్పుడే అయిపోయింది అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీలో దాన్ని బట్టి ఆ కర్మ అనేది ఎక్కువ రోజులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 1970, 1940, 1950లో చాలా దారుణాలు అవన్నీ జరిగే, హింస జరిగేది. ఎక్కువ రోజులు జరిగేది వరకు. ఇప్పుడు అంతా లేదు. ఇప్పుడున్న ఫ్రీక్వెన్సీని బట్టి, ఇప్పుడున్న సమయాన్ని బట్టి అంత లేదు. రైట్. 2000 తర్వాత నుండి 2012 తర్వాత తగ్గిందంటారా? తగ్గింది. అంటే యుగాన్ని బట్టి ఆ ఫలితం కూడా చేంజ్ అవుతూ వస్తుంది. మీరేమంటారు సార్? తప్పకుండా అండి. యుగాన్ని బట్టి ఇప్పుడు వారు చెప్పినట్టు ప్రతి యుగానికి ఒక నిర్దిష్టమైన పౌనఃపుణ్యం, ఒక స్పెసిఫైడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ విడుతులో యుగం నడుస్తుంది. ఓకే. దాన్ని బట్టి కర్మ ఎక్స్పీరియన్సింగ్ కెపాసిటీ తగ్గడము పెరగడము దాన్ని బట్టి ఉంటుంది అనే మాట సత్యం అండి. ఇక్కడ యుగ మార్పిడి ఎన్ని యుగాలు మారినా రోజుకి 24 గంటలే ఉన్నాయి. వారానికి 7 రోజులే కదా. అంటే 7 రోజులు అనుభవించాల్సినటువంటి కర్మఫలము 7 రోజులు అనుభవించాల్సిందే. ఫ్రీక్వెన్సీ చేంజ్ దానిలో. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాట చాలామందికి తెలియదు. ఇది యోగులు సాధన ద్వారా చెప్పిన విషయాన్ని నేను తెలుసుకొని మీకు చెప్తున్నా తప్ప నా నోట్లో మాట కాదు, వారి మాట నా నోట్లో పెట్టుకొని చెప్తున్నా. సూర్యునిలో వచ్చేటువంటి మచ్చలను సూర్య కళంకాలు అంటారండి. సూర్యుని నుంచి మనకు వస్తున్న శక్తి న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల వస్తుంది. బహుశా ఆ రసాయన చర్యల వల్ల కావచ్చును. సూర్య కళంకాలు ఏర్పడ్డప్పుడు ఇంత సౌర వ్యవస్థ నడిపించింది సూర్యశక్తే కదా. ఇంత గ్రహాలలో ఉన్న సర్వ జీవరాశులను ప్రభావితం చేసి సూర్యశక్తే కదా. ఎప్పుడెప్పుడైతే సూర్య కళంకాలు ఏర్పడతాయో అప్పుడప్పుడు ప్రకృతిలో పెను మార్పులు వస్తాయి. దాన్ని బట్టి కర్మల అనుభూతులు, కర్మల ప్రకటనలు ఉంటాయండి. ఇప్పుడు మనం చాలామంది ధ్యాన యోగుల ద్వారా వింటున్నాము, ఇది చాలా విలువైన సమయము, చాలామంది మహాయోగులు అవతరించారు మనల్ని ఉద్ధరించడానికి అని వింటున్నాం కదా. అది దీనికే సమాధానం అండి. ప్రతి 11 సంవత్సరాలకు ఒక్కసారి సూర్య కళంకాలు ఏర్పడతాయి. ప్రతి 146 సంవత్సరాలకు ఒకసారి సూర్య కళంకాలు ఏర్పడతాయి. ప్రతి 240 సంవత్సరాలకు ఒకసారి సూర్య కళంకాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ దశాబ్దం ఎలాంటిదో తెలుసా? సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు, సన్న ముళ్ళు ఒక దగ్గరికి వచ్చినట్లు 11 సంవత్సరాల సూర్యకళంకము, 146 సంవత్సరాల సూర్యకళంకము, 240 సంవత్సరాల సూర్యకళంకం, ఈ 3 కళంకాలు ఇప్పుడు ఒక దగ్గరికి అయినాయి. ఓహో, 3 ఏకమయ్యాయా? 3 ఏకమైనాయి కాబట్టి ప్రకృతిలో విపరీతమైన మార్పులు, కరోనా కావచ్చు, అప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధాలు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. ఈ కళంకాల మార్పిడి వల్ల కర్మలు రెచ్చగొట్టబడి, నిద్రాణంగా ఉన్న కర్మలు రెచ్చగొట్టబడి ప్రభావం చూపుతున్నాయి. అందుకే ఇప్పుడు యోగులు అవతరించారండి. పత్రిజీ గారు అందరూ ధ్యాన యోగులు కమ్మని చెప్పింది కూడా ఇందుకే. యోగులు చెప్పేది ఏమంటే, నీలో కళంకము బయట కళంకాలకు అనునాదము చెయ్యకు. అనునాదము చేస్తే ఆ కళంకాల విపత్తులోకి నువ్వు చిక్కబడ్డట్టే లెక్క. అంటే ఏంటి స్వామి? అంటే ఏంటంటే మనలో కళంకాలు ఉంటే, అంటే దుష్ట కర్మలు. ఒక బస్సుకు యాక్సిడెంట్ అయ్యి బస్సులో 60 మంది చనిపోయినారంటే, ఒకళ్ళు కర్నూలు, ఒకళ్ళు నిజామాబాద్, ఒకళ్ళు ఆదిలాబాద్, ఒకళ్ళు కోస్తాంధ్ర, అందరూ ఆ బస్సులోకి వచ్చినారంటే ఈ కలెక్టివ్ సబ్కాన్షియస్లో ఉన్న కలెక్టివ్ కర్మ వాళ్ళందరినీ లాగినట్టు ఈ సూర్య కళంకాల యొక్క ఫ్రీక్వెన్సీకి
ఎవరెవరి మనసులో ఉన్న కళంకాలు ఏకీభవిస్తాయో వాళ్ళందరూ విపత్తు ప్రాంతంలోకి వెళ్ళి మునిగిపోతారు. అంటే ఆ కర్మ అక్కడికి తీసుకెళ్తుందా లేకపోతే అది ఏం జరుగుతుంది అంటారు? అంతేగా, కర్మ అక్కడికి అంతేనా? తీసుకెళ్తుంది. ఫోర్స్డ్గా కర్మే తీసుకెళ్తుంది. ఎక్కడో ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్తాడు, అక్కడ ఉన్న వ్యక్తి అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అదే ఎవరైతే తప్పించుకోగలుగుతాడో ఆ చెట్టును పట్టుకుని ఇంకో రకంగానూ ఉంటారు. కర్మ రక్షించబడతాడు. తీసుకెళ్తారు. అందుకే ఒకటి గుర్తుంచుకోవాలి ఏమంటే, ఎంత కర్మ ఉన్నా మనం చెప్పినట్టు బురద చుక్కనే, గంధం చెక్కనే, ఎంత కర్మ ఉన్నా సాధన వల్ల, ఇప్పుడు మనం చెప్పినట్టు ఎండలో నడవాల్సిందే కానీ కాళ్ళకు చెప్పులు పైన ఛత్రి ఉంటే దాని అనుభవం ఏర్పడినట్టు ఇప్పుడు ఈ సూర్య కళంకాలన్నీ ఒక స్థాయికి వచ్చున్నాయి, ఒక రేఖకి వచ్చున్నాయి. కాబట్టి ఇప్పుడు మహాపురుషులు ఇప్పుడే పుడతారండి. యథా యథా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు కదా. ఎప్పుడు అధర్మం పెచ్చు మీరుతుందో అప్పుడు నేను అవతరిస్తా అని చెప్పినట్టు మహాపురుషులందరూ ఇప్పుడు భూగోళానికి రావడానికి కారణము ఈ సూర్య కళంకాల ఏకీభవనమే. అంటే మనలోని దుష్కర్మలు అటు సింక్రనైజ్ అవ్వకుండా ఉండడానికి ఆ మహానుభావుల యొక్క శక్తి జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది. సూర్య కళంకాల యొక్క ప్రభావం వల్ల మన కరోనా వచ్చిందండి. యుద్ధాలు జరుగుతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధానికి కూడా సన్నాహక పరిస్థితులను మనం గమనిస్తున్నాం ఇప్పుడు. ఈ కళంకాల ప్రభావమే 11, 146, 240 సంవత్సరాలకు వచ్చే కళంకాల ఏకీకృతం యొక్క ప్రభావం ఈ విపత్తులు. ఈ ఎప్పుడెప్పుడు విపత్తులు ఎక్కడెక్కడ అధర్మం పెచ్చు మీరుతుంది అక్కడెక్కడ కృష్ణ భగవానుడు కదా. మరి విపత్తులు వస్తున్నప్పుడు యోగులు వస్తారు కదా. అందుకే ఇప్పుడు యోగులు దిగుతున్నారు కాబట్టి మీరు ఓం అనండి, ధ్యానము చెయ్యండి, వాళ్ళు విని మీ దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రవాహాలను మిమ్మల్ని నడిపించగలరు. వండర్ఫుల్, అసలు అద్భుతమైన రూట్ కాజ్ చెప్పారు సార్. మీరేమంటారు? యుగాన్ని బట్టి కర్మల ఫలితాలు మారుతాయి అంటారా? అంటే ఫలితాలు మారటం కాదు, యుగాన్ని బట్టి ఈ పాపకర్మలు ఆచరించే వాళ్ళు పెరగటం తగ్గటం అనేది. సో మనం అందుకని దాన్ని ఏమంటాం, ఫలితాలు అప్పుడు ఇప్పుడు ఒకటే ఉంటాయి. ఎలాగైనా శిక్ష అనేది ఎప్పుడైనా ఒక నేరం చేసినప్పుడు అదే శిక్ష ఉంటుంది కదా. అంటే కానీ ఈ ధర్మాచరణ చేసే వ్యక్తుల యొక్క విధానం ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు మనం శాస్త్రం కూడా మొదటి నుంచి మనం తెలుసుకున్నదే కదా. అది కృతయుగంలో 4 పాదాల ధర్మం నడిచింది, తర్వాత వచ్చేప్పటికి అలా క్షీణిస్తూ వచ్చిందని. సో అక్కడ ఇదేదైతే మనుషుల యొక్క పాపాలు అనేది తగ్గింది శాతం, కానీ శిక్ష అనేది వాళ్ళకైనా మనకైనా అదే శిక్ష అనేది. కలియుగంలో ఈ జన్మ కర్మలు ఈ జన్మలోనే అనుభవిస్తాం అనేది వింటున్నాం కదా సార్ అని అంటారు. కానీ అది పూర్తిగా ప్రామాణికంగా తీసుకునేది కాదు. అర్థం చేసుకోవచ్చు, ఇదంతా కర్రీ పాయింట్ యుగం కదా. వెంటనే రావాలి, ఓవర్ నైట్ స్టార్ అవ్వాలి, తెల్లారు లేచే వరకల్లా కరోడుపతి కావాలి, అంతే కదా. మరి వేగిరం నీలో ఉంటే వేగిరం నీకు వస్తుంది. ఓకే, సింపుల్ లాజిక్ స్వామి. కావాలనుకుంటే అవుతుంది అంటారా, లేకపోతే దానికి ఒక టైం ఉంటుందా? యద్భావం తద్భవతి. ఓకే, డన్. ఇది ఇంకా ఇమీడియట్ అది కూడా ఇమీడియట్. రైట్, సూపర్. సో కర్మ ప్రక్షాళన చేసుకోవడం ఎలా సార్? ఎప్పుడు వెళ్తారు మనం మొదటి నుంచి చెప్పేది ఒకటి, కర్మ ప్రక్షాళన అనేది ఎప్పుడు కూడా మొదట వ్యక్తిగతంగానే బిగిన వాళ్ళు అసలు మామూలుగా వ్యక్తి కర్మ నుంచే స్టార్ట్ చేసుకోవాలి. సో అప్పుడు నాలాంటి వాళ్ళు 10 మంది కలిసినప్పుడు అది ఆటోమేటిక్గా ఇంకో 100 మందిని మనం ప్రభావితం చేయగలుగుతాం. మనం చిన్నప్పటి నుంచి కూడా ఒక ఏదైతే ఉంటుందో ఒక కట్టి మాన అనేది ఒకటిగా ఉన్నప్పుడు దాని బలం తక్కువ ఉంటుంది. అదే 10 కలిసినప్పుడు దాన్ని వెరగొడుతున్నది కష్టం ఉంటుంది. ఇప్పుడు వ్యక్తిగత కానీ ఏమవుతుందంటే మనకి రాను పాపం చేసే వాళ్ళు పెరగటంతో మనం పుణ్యం చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నాం. సో దానివల్ల మనం గొంతుని కరెక్ట్గా విప్పలేకపోతున్నాం. రైట్. ఇప్పుడు మనం వ్యక్తిగత కర్మను ప్రక్షాళన చేసుకోవడం ఎలా అంటారు? అది వ్యక్తిగత ప్రక్షాళన చేయడం అంటే మనకి 3 మార్గాలు. ఒకటి, సరే పైకి అందరికీ మనం ఏమంటాం, ఈయన భౌతికం నుంచి ఆది భౌతికానికి ఎలా వెళ్ళారో అలాగా వెళ్ళే స్థాయికి రావడం అనేది ఒకటి. కానీ దీనికి మొదట మనం చాలా సింపుల్గా చెప్పాలి అంటే కనుక 2 మార్గాలు. ఒకటి ఏంటంటే ఈ ఎదుట మనిషి పట్ల ఎప్పుడు కూడా ఒకే రకమైన భావనతో, అంటే అది వాళ్ళలో కూడా మనం దేవుణ్ణి చూడగలిగే స్థాయి. వాళ్ళు ఏదో మీరు పాపం చేశారు, ఏదో చేశారు, ఆయన పాపానికి ఆయన వదిలేస్తే అని వదిలేయగలిగిన చిత్తం నాకు రావాలి, అప్పుడు నాకేం అవదు. సో అంటే దేవుడు వేయాల్సిన శిక్ష నేనే వేద్దాం అనుకుంటే అందుకే మనం వీళ్ళని వేరే అంటున్నాం. నాకు బయట చేస్తూ ఉంటే అలా అనుకుంటాం సార్, అది జరిగేది మనకే అయితే ఎట్లా అనుకోగలుగుతాం? అదేంటే మనకే, అందుకే మరి స్థితప్రజ్ఞత అన్నాం. సో ఆ స్థితప్రజ్ఞత అనేది ఎప్పుడు వస్తుంది? అటాచ్మెంట్ డిటాచ్మెంట్ రెండింటి పట్ల ఒకే అవగాహన ఉన్న వాళ్ళకి వస్తుంది. ఓకే, అంటే ఇంట్లో ఇంట్లో కూడా నా భార్య నాకు సరిగ్గా చూడలేదంటే కనీసం నేను నేర్చుకోగలగాలి. అంటే నాకు ఇలాంటి భార్య వచ్చిందంటే ఖచ్చితంగా నేను ఇంత జన్మలో ఏదో చేశానని ఆలోచన ఎప్పుడు వస్తుంది? నేను జ్ఞానాన్ని సంపాదించినప్పుడు వస్తుంది.
సో ధ్యానం చేయాలి, ఎదుటి వాళ్ళలో కూడా దేవుణ్ణి చూడాలి, వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారన్న అవగాహనతో ఉంటే చాలు. మన కర్మ మీద మనం ఏదో చేసేయాలి. వ్యక్తిగత కర్మ ప్రక్షాళన చేసుకోవడానికి ఇవి మార్గాలు. వండర్ఫుల్ సార్, మీరేమంటారు? కర్మ ప్రక్షాళనకు మార్గాలు అనేకంటే ఉత్తమ కర్మలకు విధానాలు వెతుక్కోవాలండి. అది ఇక్కడ ఒకటి చాలా క్లియర్గా నేను చెప్పగలను స్వామి. కర్మ నుంచి తప్పించుకోలేరు, అప్పటి నుంచి మనం కంఠశోష పెట్టుకుంటున్నది అదే. ఇక మళ్ళీ దాన్ని ఇంకోసారి శోష పెట్టుకోను. ఇక్కడ ఒకవేళ మానసిక స్థితిలో కనుక నీ చైతన్యంగా నువ్వు రమిస్తే మంచి కర్మ చేయి. బంగారు సంఖ్యలైనా ఇనుప సంఖ్యలైనా సంఖ్యలే అనుకుంటే ధ్యాన యోగంలో సమాధి స్థితికి చేరి ఆత్మస్థితిలో నిలబడు. ఓకే, మంచిది లేదు చెడు లేదు, రెండే మార్గాలు. కర్మచక్రం నుంచి తప్పించుకోవాలి అనుకుంటే మాత్రము నిరంతర ధ్యాన సాధన చేసి సమాధి యొక్క పరాకాష్ఠకు చేరి నిర్ద్వైతము లోపలికి వెళ్ళి రెండు లేనటువంటి ఏకాత్మానుభూతి, ఏకరసానుభూతి పొందు. ఏ కర్మ టెన్షన్ లేదు. ఒకవేళ మనసుగా ఉందా అంటే మంచి కర్మలు చెయ్యి. ఇప్పటికైనా పెంచుకోవాలి కదా. ఇప్పుడు వెంకట కర్మలకు వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ, బజారు వడ్డీ అని వస్తూనే ఉన్నది ఆల్రెడీ. కొత్తగా దాని కొనసాగింపు ఎందుకు? అవి ఒడచగొట్టేసాయి, యాక్సెప్ట్ చేసి ఒడచగొట్టేసాయి. వీటిని సమ్మతించి పూర్తి చేసేసుకో. మంచి కర్మలు చెయ్యి. మనసుగా ఉంటే మంచి కర్మలు చేయి, లేదా ఆత్మస్థితిలోకి పోయి అద్వైత అనుభూతిని పొందు. రెండే మార్గాలు స్వామి. వ్యక్తిగత కర్మలు అందరూ సత్కర్మాచరణలో ఉంటే అందరూ ఒక దగ్గరికి ఆకర్షించబడతారండి. ఇది మన వాళ్ళు చూడట్లేదు స్వామి. అమెరికాలో సహస్ర శీర్ష ఎస్టేట్స్ అని ఒకటి ఉంటుంది స్వామి. 1000 మంది ఒకేసారి కూర్చొని ఓంకారనాదం చేస్తారు ఇప్పటికి. యుఎస్ఏలో సహస్ర శీర్ష ఎస్టేట్స్లో 1000 మంది ఒకసారి కూర్చునగలిగి సాధన చేసే ప్రాంతం అది. అక్కడ 1000 మంది కూర్చొని ఒక 21 సార్లు ఓంకారం చేసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. చిత్రం ఏందో తెలుసా? అక్కడ ప్రాంతానికి దూరంగా ఉన్న వాళ్ళు కూడా పెద్ద మనుషులు, తల్లిదండ్రులు పెద్దవాళ్ళై వృద్ధులయ్యి అనారోగ్య బారిన పడితే పిల్లలు దించి వెళ్ళిపోతారండి. మళ్ళీ వెళ్ళి తీసుకెళ్తారు. నడవడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు కాస్తలో కాస్త నడవగలిగి వెళ్ళిపోతారంట స్వామి. అంటే సామూహికంగా ఒక సాధన అనేది చేసినప్పుడు కంప్లీట్గా జీరో అయిపోతుంది ఎవ్రీథింగ్. ఒక పాజిటివ్ కర్మ యాడ్ అవుతుంది అంటే ఒక శక్తి పొందుతుంది. బరువు ఎత్తాల్సిందే, కండ పెంచుకోవాలి. వండర్ఫుల్. మీరేమంటారు సార్? భగవానుడు చెప్పాడు, ఏం చెప్పారంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అది జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమవుతాయి. రైట్. కర్మలు దగ్ధం చేసుకునేది ఒక్కొక్క స్థితిలో ఉన్నవాడు ఒక్కొక్క రకం చేస్తాడు. ఒక 100 జన్మలు తీసుకున్నవాడు శరీర స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఆ శరీర స్థితిలో కర్మలు దగ్ధం చేసుకుంటా ఉంటాడు. ఉదాహరణకి శరీర స్థితిలో ఉన్న వ్యక్తి వేరే ఒక వ్యక్తి కాలు ఎరగొట్టాడు. పై లోకాల్లో ఆయన జన్మలు చూసుకున్నాడు, ఒక వ్యక్తికి నేను కాలు ఎరగొట్టుకున్నాను, ఆ కర్మని నేను దగ్ధం చేసుకోవాలి భూమి మీదకి వెళ్ళి. ఇప్పుడు అదే అనుభవిస్తున్నారు. ఆయన అనుభవిస్తే ఏం చేస్తాడు? ఆ కాలు లేని వాళ్ళందరికీ సేవ చేస్తూ ఉంటాడు. ఓకే. శరీరానికి శరీరం కాబట్టి శరీరానికి సేవ చేస్తా ఉంటాడు. రైట్. ఓకే. అక్కడ జీరో చేసేసుకుంటా. ఇంకొక 200 జన్మలు తీసుకున్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, శరీరం దాటి మన స్థితిలో ఉంటాడు. ఆ మన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఆ శరీరానికి కాళ్ళు ఎరగొట్టాను కాబట్టి ఈ జన్మలో నేను ఇంకొక కాలు తయారు చేసి వాళ్ళందరికీ సేవ చేస్తా. మనసుతో ఒక క్రియేషన్ చేశాడు. సూపర్. ఓకే. 200 జన్మలు దాటిన తర్వాత 300 జన్మలు తీసుకునే వ్యక్తి ఉంటాడు. ఆయన బుద్ధి స్థాయిలో ఆలోచిస్తాడు. బుద్ధి స్థాయిలో ఆలోచించి నేను ఈ జన్మలో ఆ వ్యక్తి కాలు ఎరగొట్టాను కాబట్టి ఆ బుద్ధి స్థాయిలో నేను భూమి మీదకి వెళ్ళి ఒక డాక్టర్ అయితే నేను సర్జరీలు చేస్తా, ఎన్నో సర్జరీలు. ఓకే. ఎంతో మందికి ఆ సేవ చేసి కాలు బాగు చేస్తాను నేను. ఆ బుద్ధి స్థాయి కూడా దాటింది. 400 జన్మలు తీసుకున్నాడు. తీసుకుని ఆత్మస్థితికి వచ్చాడు. ఆత్మస్థితిలోకి వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? అరే నేను అజ్ఞానంతో అక్కడ కాలు ఎరగొట్టాను, నేను నా దగ్గర జ్ఞానం లేదు, బుద్ధి లేదు, అజ్ఞానంతో కాలు ఎరగొట్టాను కాబట్టి ఈ భూమి మీదకి వచ్చి నేను జ్ఞానవంతుడై అందరికీ ఆత్మ జ్ఞానాన్ని అందిస్తా. రైట్. జ్ఞానాన్ని అందిస్తా. శరీరం లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, ఆత్మస్థితిలో నేను ఉంటా, అందరికీ ఆత్మస్థితిని అందిస్తా. ఆ కర్మ ప్రక్షాళన అక్కడ. ఆత్మజ్ఞానం అనేది కర్మ. పత్రి గారు ఏం చెప్పారు మనకి, ధ్యానంలోకి ఈరోజు వచ్చావంటే ఇవాళ అందరికీ చెప్పావని చెప్పారు. నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు, బీ తెలిస్తే బీ చెప్పు. మనం ధ్యానం చెప్పడం ద్వారా ఏం చేస్తున్నాం? జ్ఞానాన్ని పంచుతున్నాం అందరికీ. ఈ జ్ఞానాన్ని పంచడం ద్వారా ఎన్నో జన్మల కర్మలు ప్రక్షాళన అవుతున్నాయి తెలియకుండానే. నేను అంటే ఈ దేహము అని వారు చెప్పారు కదా, ఆ భ్రాంతిలో ఉంటే కర్మలు తప్పవు, మెచ్యూరిటీ బట్టి మారుతుంది. ఇక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే మాటను చాలామంది విషయాగ్ని దగ్ధ కర్మాణం అనుకుంటారండి.
విషయం తెలుసుకుంటే దగ్ధమైనట్టు విషయ అనుకుంటారు. విషయ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనుకుంటారు, కాదు ఆత్మ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అర్థం చేసుకోవాలి. నాలెడ్జ్ వరల్డ్లో ఉన్నాం మనం, ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లో అవుతుంది. సో ఆత్మజ్ఞానం అనేది మంచిగా యాడ్ చేశారు. చారి గారి హృదయం అది, అది రామాచారి గారు చెప్పిన వారి హృదయం అది. రైట్. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే విషయ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం కాదు, Right. ఆత్మ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే మాట రైట్. వారి హృదయము, ఋషి హృదయము అదే. వండర్ఫుల్ సార్. ఇప్పుడు ముగ్గురు చెప్పింది ఒకటే, ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానం వస్తే అక్కడ కర్మలు ఉండే అన్నారు. ఇప్పుడు సాధకులు ఎంతోమంది ఎన్నో కర్మలు అనుభవిస్తున్నారు. పాపకర్మలు చేస్తూ, మాంసభక్షణ చేస్తూ, జంతువులను హింసిస్తూ, చెడు కర్మలు చేస్తూ, ఏ కర్మ లేకుండా హ్యాపీగా ఉన్నట్టు కనబడుతున్నారు కదా మనకి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు సార్ శశిగిరిరావు అది గారు? దాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా అది దానికి ఇంకా పెద్ద శిక్ష ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఇప్పుడు కనబడట్లేదు అంటే కలవట్లేదు అంటే ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు ఖచ్చితంగా చెప్తాడు. ఎవరైతే ఇప్పుడు సపోజ్ నేను సన్యాసాశ్రమం తీసుకున్నాను, ఈ సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు నా లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి నేను పాటించాలి. అలా కాకుండా పేరుకి మీకోసం నటించడానికి సన్యాసాశ్రమం తీసుకుని నా మనసు అంతా ఎక్కడెక్కడో రమిస్తే ఏం చెప్పినట్టు దానివల్ల ఇంకా నాకు ఎక్కువ శిక్ష పడుతుంది. అంటే ఒక మామూలు కారు డ్రైవర్ ఉన్నాడంటే మహా అయితే వాడు నలుగురు వాడి ప్రాణాలు వాడి గుప్పెట్లో ఉంటాయి, మహా అయితే లేదంటే 6 7 ఉంటాయి. అదే ఒక ఆర్టీసీ డ్రైవర్ దగ్గరికి తీసుకుంటే కనుక వాడి చేతిలో కనీసం ఒక 60 ప్రాణాలు ఉంటాయి. కనుక వీడికంటే బాధ్యత ఆయనకి ఎక్కువ ఉందా, ఈయనకి ఎక్కువ ఉందా? ఆయనకి ఎక్కువ ఉంటుంది కదా. ఆ బాధ్యత అనేది మన యొక్క స్థాయిని బట్టి కూడా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ మీకు జ్ఞానం చెప్పే ఇదిలో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా మీకంటే ఎక్కువ బాధ్యత నేను ఫీల్ అవ్వాలి. అలా నేను బాధ్యతను కనుక గుర్తించినప్పుడు ఖచ్చితంగా మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. రైట్. సో అందుకని ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ ఏదైనా సరే అది ఆ జ్ఞానము అనేదానికి కానీ లేదా ఏదైనా ఒక పూజ అనేది కానీ అది ఎప్పుడు కూడా బాధ్యతని గుర్తు చేస్తూ ఉంటుంది. రైట్. నువ్వు తెల్లారి లేవాలి అనేదే కదా బాధ్యత. సో బాధ్యతాయుతంగా ఉండడం అనేది నేర్చుకోవాలంటారు. రైట్. అప్పుడు దాని నుంచి ఆటోమేటిక్గా అన్నీ పడతాయి. మీరు ఆత్మజ్ఞానము సాధకులు ఒక కర్మ ఉండదు అంటారు, వాళ్ళు ఎక్కువ అనుభవిస్తున్నారు, మిగతా వాళ్ళు ఏమో అసలు కర్మలే లేకుండా ఒకటి నేను అదే అంటున్నా, వాళ్ళు అనుభవిస్తున్నారా లేదా అంటే అయితే వాళ్ళతో నువ్వు సోపతి చేయాలి జీవితాంతము, లేదా వాళ్ళతో మళ్ళా పుట్టాలి, అయితేనే తెలుస్తుంది స్వామి. ఎవరు తప్పించుకోలేరు స్వామి. సాధకులు ఆత్మజ్ఞానులు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? ఒకటి చెప్తా వినండి, ఎవరు తప్పించుకోలేరు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా, చెప్పండి. మనము అంగడి బజారుకు వెళ్తాము కూరగాయల కోసం. తక్కడలో 2 పాత్రల్లో 1 కిలో బరువు ఉంటుంది, ఇక్కడ టమాటాలు వేసుకుంటాము. కిలోకి తూగినా కూడా అత్యాశకి ఇంకొక చిన్నది వెయ్యండి అని ఆమె అంటే మనం 2 3 వేస్తాము. ఆమె చూడట్లేదు, ఎటో చూస్తుంది, 5 వేస్తాము, 6 వేస్తాము, మన టమాటా పాత్ర కిందికి అవుతుంది. ఒక్కసారి ఆమె చూపు పడ్డదా, ఈ దొంగ బుద్ధుల నా దగ్గర కాదు ఆయన అని చెప్పి అవి మళ్ళీ ఎక్స్ట్రా తీసేసి బ్యాలెన్స్ చేసి బుట్టిలో వేస్తారు, లేదా తిక్క పుట్టేసి కోపానికి వచ్చేసి చనిపో ఇక్కడ నుంచి అంటే. ఇక్కడ కూడా ఈ పాత్ర కిందికి దిగుతుంది చూసిండ్రా, కర్మ ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దుష్కర్మ ఉంది, సుఖంగానే వెళ్తున్నారు, లాభంగానే వెళ్తున్నారు. ఒక టైం వచ్చినప్పుడు అది నీ తరం కావచ్చు, నీ పిల్లల తరం కావచ్చు, నీ మనమళ్ళ తరం కావచ్చు, ఆ తరానికి మాత్రము ఖాళీ అవ్వాల్సిందే, దెబ్బ పడాల్సిందే. అక్కడ సమానత్వం రావాలి స్వామి. ఒకటి దుష్కర్మకు తగ్గ శిక్ష మనిషికి పడే కంటే వాళ్ళ పిల్లలకు పడితే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది మనసుకి. నా ఆకలి నేను తట్టుకుంటా, నా పిల్లల ఆకలి తట్టుకోలేను, నా మన్మళ్ళ ఆకలి ఇంకా తట్టుకోలేను. కర్మకు వడ్డీ ఆడైతే స్వామి అక్కడ. వాహ్, ఇది అల్టిమేట్ పాయింట్. మీరేమంటారు సార్? ఇప్పుడు పత్రి గారు ఏం చెప్తారంటే కొండంత కర్మం చేసి గోరంత సాధన చేస్తే ఏం సరిపోద్ది అంటారు. ఓ, సాధకులు ఎదుర్కొంటున్నారంటే సాధన పెంచాలి. సాధకులు ఎదుర్కొంటారు, కొండంత కర్మలు చేశారు, ఇక్కడ సాధన ఎంత ఉంది, గోరంతే ఉంది. రైట్. ఎక్కడ తీరుతుంది ఆ కొండంత కర్మ? ఈ గత జన్మల్లో ఎంతో పాపకార్యాలు, ఈ భూమికి భారమైనటువంటి కార్యాలు చేసే అన్నీ దాటిన తర్వాత ధ్యానంలోకి వచ్చాం. ఈ ధ్యానంలో సాధన చేయగా 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 అవన్నీ కూడా ప్రక్షాళన అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇంకా సాధనను పెంచుకుంటూ ఉంటామో అంగీకరించడం ద్వారా, అంగీకరించాలి ఫస్ట్, ఆ జీవితాన్ని అంగీకరించాలి, ఆ పరిస్థితిని అంగీకరించాలి, ఆ సమస్యను అంగీకరించాలి. ఎప్పుడైతే అంగీకరించి దాని నుంచి నేనేం నేర్చుకోవాలి, రైట్, జీవిత పాఠాలు నేర్చుకోవాలి. ఈ సమస్య ఉంది, ఈ కర్మ ఉంది, కర్మ అంటే సమస్య, రైట్, ఒక సమస్య, ఆ సమస్య నుంచి నేనేం నేర్చుకోవాలి. రైట్. అది నేర్చుకోవటాన్ని అంగీకరించినప్పుడు, అది నేర్చుకున్నప్పుడు ఆ కర్మ ఉండదు. అంటే సాధకులు చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళు అనుభవిస్తున్న వాటికి నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలని చెప్పారు. సార్, మీ నుంచే ప్రారంభిద్దాం. దేవుళ్ళు దేవతలు కర్మలని తగ్గిస్తారా? ఏమని చెప్తున్నా, నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఆత్మనే కదా. మీరు ఆత్మనే. నేను ఆత్మ అంటే ఎవరు? దేవుడు.
ఓకే. ఆత్మ అంటే దేవుడే కదా. ఉమ్. ఆత్మే బ్రహ్మ, ఆత్మే విష్ణువు, ఆత్మే అన్ని సర్వాంతర్యామి. అన్ని చోట్ల ఉంది, అన్ని లోకాల్లో ఈ ఆత్మ ఉంది, రైట్ అన్ని ప్రదేశాల్లో ఉంది, అంతటా ఈ ఆత్మ ఉంది. రైట్. అనంత శక్తివంతమైనది ఈ ఆత్మ. మరి నేను ఈ ఆత్మ అయినప్పుడు నేను బయటపడాలి అని అనుకున్నాను అనుకోండి, తీవ్రమైన కాంక్ష నాకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని నుంచి బయటికి రావడం జరుగుతుంది. మన కాంక్షనే తప్ప దేవుళ్ళు దేవతలు ఏం చేయలేరా? అక్కడ ఉన్నది కూడా నేనే. ఓకే. అనే అంత భావన ఉండాలా? ఆ భావన ఉండాలి. ఆ దైవత్వ స్థితి మనం చేరుకున్నప్పుడు ఆ దైవత్వం అక్కడి నుంచి ఆ నాలెడ్జ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆత్మ ఈ శరీరంలో ఒక్కటే కాదు జన్మ తీసుకుంది, ఎస్. ఎన్నో చోట్ల ఎన్నో లోకాల్లో జన్మ తీసుకొని అక్కడ అనుభవాలు పొందుతుంది. ఇక్కడ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను నేను, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఈ ఆత్మ ఇంకొక చోట రిచ్గా ఉన్నటువంటి జన్మ తీసుకుంది, ఎక్కువ సంపదలు సంపాదించి చాలా గొప్ప చాలు అనుకొని ఇక్కడ ఎదుర్కొంటున్నా. గొప్ప సంపాదనతో ఉన్న జ్ఞానం అక్కడ ఉంది. రైట్. మొన్న ఒక సీరియల్ చూసాను నేను, సీరియల్ రాధాకృష్ణ అనే సీరియల్, కృష్ణ పరమాత్మది టీవీలో వస్తుంది. అందుట్లో సాందీపుని మహాముని దగ్గరికి కృష్ణ పరమాత్ముడు నేర్చుకోవడానికి వెళ్ళాడు విద్యని. ఓకే. 7 సంవత్సరాల్లో 64 కళలు అక్కడ నేర్చుకోవాలి. ఓకే. కానీ ఈయన 64 రోజుల్లోనే అన్ని నేర్చేసుకుంటాడు. 64 రోజుల్లో 64 కళలు. ఇక్కడ వేదాలు ఆయన చదవడు, ఇక్కడ చదవపోయినా సరే వేదాల మీద ఇక్కడ పరీక్ష ఉంటుంది ఆయనకి. పక్కన బలరాముడు ఉంటాడు, ఈయనకి భయం, నువ్వు వేదాలు చదవలేదు కదా, ఆ పరీక్షలో నువ్వు ఎట్లా నెగ్గుతావు అన్నప్పుడు ఈ ప్యారలల్గా ఈ రాధ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ వేదాలన్నింటినీ చదివేసింది. ఈ కృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడు, ఆ స్థాయిలోకి వెళ్ళి అక్కడ ఏవైతే నేర్చుకుందో ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని ఇక్కడ ఈయన డౌన్లోడ్ చేసుకుంటాడు. అక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ తను చెప్పడం జరుగుతుంది. అంటే ఒక సత్కర్మలు చేసిన వారి జ్ఞానుల సాంగత్యముతో మనం ఆ జ్ఞానంతో కూడా క్లియర్ అవుతాం. మనం ఎప్పుడైతే ఆత్మస్థితిలోకి వెళ్తామో ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే దాని జ్ఞానాన్ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెల్ ఫోన్లో, చిన్న సెల్ ఫోన్లో సాఫ్ట్వేర్లు అన్నీ డౌన్లోడ్ చేసుకుంటాం కదా. నాకు ఒక సమస్య ఉంది, ఆ సమస్య సంబంధించిన జ్ఞానాన్ని నేను ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు. నేను ఈ సమస్యలతో అవస్థలు పడే నేర్చుకోవడం కాదు, అనంతమైన విషయంలో అనంతమైన లోకాల్లో కోటాను కోట్లకి ఈ ఆత్మ జన్మలు తీసుకొని అనుభవాలు పొందుతుంది. ఆ అనుభవాలు నేను ఇక్కడ, ఆ అనుభవమే జ్ఞానాన్ని నేను ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఇక్కడ అవకాశం ఉంది నాకు ఇక్కడ. రైట్. అంటే నేర్చుకొని పూర్తి చేయొచ్చు అంటారా? లేదు ఇప్పుడు ఆ డౌన్లోడ్ చేసుకొని మీ చాయిస్. నేను అనుభవించాలి, కర్మలు అనుభవించి నేను దాన్ని దాటుతాను అనేది ఒక చాయిస్ అయితే, ఆ జ్ఞానంతో నేను దాటుతాను, జ్ఞానయోగం కర్మయోగం ఉన్నాయి కదా, ఆ జ్ఞానంతో నేను దాటుతాను అనేది జ్ఞానంతో దాటుతావా అనుభవంతో దాటుతావా అనేది మీ చాయిస్. ఇట్స్ చాయిస్. రైట్. మీరు చెప్పండి, దేవుళ్ళు దేవతలు మహానుభావులు కర్మ ప్రక్షాళనకి లేదా కర్మను తొలగిస్తారా? మంచి ప్రశ్న అడిగారు స్వామి. దేవుళ్ళు దేవతలు కర్మను ప్రక్షాళన చేస్తారా అంటే, దేవుళ్ళు దేవతలు ఫస్ట్ ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ఫస్ట్ అది ఇంపార్టెంట్. నేను అనుకున్న దేవుడా, ఉన్న దేవుడా, మనిషి పుట్టించిన దేవుడా, మనిషిని పుట్టించిన దేవుడా? ఒకవేళ మనిషిని పుట్టించిన దేవుడైతే ప్రక్షాళన చేస్తారండి. గీతలో కృష్ణుడు చెప్పింది ఏంటంటే, మీలో ఉన్న బృహస్సామ బిందువునే నేను అని చెప్పాడండి. వినాలి, చాలా గొప్ప మాట. మీలో ఉన్న బృహస్సామ బిందువునే నేను అని అన్నాడండి. అక్కడ ఉన్న నాయన నా చిరునామా అది అని చిరునవ్వులతో చిందించాడు ఆయన. మరి ఎక్కడ బృహస్సామ బిందువు అంటే, నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నప్పుడు లోతుగా నాభి వరకు తీసుకున్న తరువాత ఇక తీసుకోవడానికి చోటు లేని ఆ యొక్క చివరి బిందువు ఏదైతే ఉంటుందో అది బృహస్సామ బిందువు. ఇలా తీసుకున్నానండి, ఇక పూరించడానికి లేదు కదా, ఒక దగ్గర ఆగిపోతాం కదా, అది నాభి దగ్గర ఆగిపోతాం కదా, అది బృహస్సామ బిందువు. మొత్తము వదిలేస్తున్నప్పుడు ఒక పాయింట్ దగ్గర వదిలేయడానికి ఏమీ లేకుండా ఆగిపోతాం కదా, అది బృహస్సామ బిందువు. ఈ బిందువులే నేనే ఉన్న బిడ్డ అని చెప్పి కృష్ణుడు చెప్పాడండి. ఆ కృష్ణుడు తగిలితే మాత్రము ఆ కృష్ణుడు మాత్రం అన్ని పాపాలను తొలగించగలడు. ఎందుకంటే స్వామి, అట్లా తీసుకొని నాభి వరకు తీసుకొని మొత్తంగా వదిలేస్తే ఈ పూర్ణ శ్వాసలో ఆత్మజ్ఞానము సిద్ధించి కర్మ ప్రక్షాళన అవుతుంది. ఆ కృష్ణుణ్ణి ముట్టాలి, అది ఆ కృష్ణ పాదములను స్పృశించాలి. శ్వాసను నాభి వరకు తీసుకుంటూ నెమ్మదిగా తీసుకుంటూ పూర్తిగా నాభి డొక్కలోకి పోయేదాకా వదిలేస్తే ఈ బృహస్సామ బిందువే నేనయ్యున్నాను కృష్ణుడు చెప్పాడు. కాబట్టి ఆ బృహస్సామ బిందువులో ఉన్న కృష్ణ పరమాత్మను ధ్యానించగలిగితే శ్వాస ద్వారా, శ్వాస అనే పుష్పాల ద్వారా బృహస్సామ బిందువులో ఉన్న అంటే
నాభి దగ్గర ఉన్న బిందువులో ఉన్న శ్రీ కృష్ణ పరమాత్మని దివ్యచరణములను మనము ధ్యానిస్తే శ్వాస నీ నియంత్రణలో ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది స్వామి. మనం ఏం చేస్తుంటిమి, మిద్దెలు కావాలి, మేడలు కావాలి, వాడికంటే 4 ఎక్కువ రూపాయలు కావాలని మోడర్న్ సైన్స్ కూడా చెప్పింది స్వామి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ కన్స్యూమింగ్ ఓన్లీ 33% ఆఫ్ బ్రీతింగ్ కెపాసిటీ. ఓకే, నాభి వరకు తీసుకోవట్లేదు. అందుకే నేను అనుకున్న దేవుడు కాదు, ఉన్న దేవుడిని కనుక ధ్యానిస్తే ప్రక్షాళన అవుతుంది. ఉన్న దేవుడు నాభి దగ్గర ఉన్నాడు కాబట్టి అక్కడి వరకు శ్వాస తీసుకుంటే ఆత్మజ్ఞానము సిద్ధించబడి ద్వైతం నుంచి బయటపడి కర్మలు ప్రక్షాళన అవుతాయి. అందుకే స్వామి శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క రూపును మీరు గమనిస్తే విష్ణుమూర్తి నాభి దగ్గర నుంచి కమలము, కమలంలో బ్రహ్మము. వా, ఈ బృహస్సామ బిందువు వద్ద వరకు నువ్వు తీసుకుంటే నీకు కావాల్సింది సృష్టించుకోవచ్చు. అది మనల్ని సృష్టించిన దేవుళ్ళు అని, మనం సృష్టించిన దేవుళ్ళు అని ఆశలు పెట్టుకొని ఉండడం కాదనేది అల్టిమేట్ పాయింట్ చెప్పారు. నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు అంటే నాభి వరకు శ్వాసించు, రోజు మర్చిపోకుండా శ్వాస మీద ధ్యాస పత్రిక గారు చెప్పినట్టు ధ్యాస పెట్టి నాభి వరకు తీసుకో. అక్కడి నుంచి సృష్టి శక్తి ఉద్భవించబడి నువ్వు ద్వైతంలో ఉంటా, నువ్వు మనసుగా ఉంటే నీకు కావాల్సింది సృష్టించుకోవచ్చు. లేదు అంటే ఆత్మజ్ఞానాన్ని పొంది విముక్తిని పొందొచ్చు. కథ కంచికి మనం ఇంటికంటే కూడా అదే. బయట ఉన్న సప్త మోక్షపురులు, లోపల ఉన్న సప్త చక్రాలు. బయట ఉన్న కాంచీపురము మన నాభి దగ్గర ఉన్నది. శ్వాస అనే మన కథను నాభి దగ్గర ఉన్న కంచికి పట్టకపోతే మనం ఇంటికి అంటే బ్రహ్మస్థానానికి, బ్రాహ్మస్థితికి వెళ్ళిపోతాము. అంటే టోటల్గా మనం ఏ దేవుళ్ళు దేవతలని బయట చూస్తున్నామో మన లోపల ఉన్న వాళ్ళని ఆహ్వానం చేసుకుంటే సాధనతో, శ్వాసతో, అప్పుడు వాళ్ళు సహాయం చేస్తారన్నారు మీరు. ఎస్, బా అల్టిమేట్ పాయింట్ సార్. మీరేమంటారు సార్? సో ఖచ్చితంగా గర్భినాభి సిద్ధాంతం అనేది కూడా వీళ్ళ సైన్స్ నుంచే మనం నేర్చుకున్నాం. ఎస్. సో గర్భినాభి అనేది పట్టుకుంటే ఏదైనా ఆధారం అనేది అదే కదా. ఎస్, అది బాగుంది, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ మనకి బొడ్డు కోసినప్పటి నుంచి, అంటే అది కూడా అక్కడే కదా, గర్భినాభి అంటే మనకి బొడ్డు దగ్గర కదా. అక్కడ ఎందుకు కోస్తాం? ఈ బంధాల నుంచి మళ్ళీ కొత్త జన్మ బిగిన్ అవుతుంది. అప్పటిదాకా ఉన్న పూర్వజన్మని కట్ చేసాం మనం అక్కడ. అది ఒకటి. కానీ ఇక్కడ దేవుళ్ళకి మీరేసిన ప్రశ్న ఏంటంటే, దేవుళ్ళు దేవతలు మన కర్మల్ని తొలగిస్తారా? రైట్. కానీ కర్మలు తొలగించడానికి అసలు వాళ్ళు కూడా కర్మలు బందీలుగానే ఉన్నారుగా. సో ఇప్పుడు మీరు పురాణ కథలు ఏవి చూసినా వాళ్ళు ఇప్పుడు రాముడును మరి సీతాదేవి అన్నేళ్ళు విడిగా ఉండాల్సిన అవసరం వచ్చింది. మరి శ్రీకృష్ణుడు బోయవాణి చేతిలో మరి మరణాన్ని ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది? ఓకే. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా మేము కర్మను అనుభవిస్తాం, మాలాంటి వాళ్ళకే తప్పలేదు కాబట్టి నువ్వు అనుభవించు. రైట్. సో వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, కర్మను కర్మతోనే తొడవాలి. రైట్. సో ఈ కర్మ అనేది ఎప్పుడు మైనస్ అవుతుంది అంటే ఈ కర్మను పూర్తిగా మనం తీసేయడం వచ్చినప్పుడు మాత్రమే. రైట్. సో అనంతానికి అంటే ఇప్పుడు మనం మ్యాథ్స్ బట్టి చూసుకున్నప్పుడు ఏంటంటే అనంతానికి ఏది జోడించినా అనంతమే అవుతుంది. సో అనంతం అనేది ఏంటి? అది మీకు శ్రీకృష్ణుడు అవ్వచ్చు, నాకు విష్ణుమూర్తి అవ్వచ్చు. అనంతమైందంటే ఇంక దానికి అంతం లేదు. అనంతానికి జోడైతే ఇంకేముండదు, అంతమైపోతుంది. అంతమైపోతుంది. అనంతానికి అనుసంధానం అయితే అప్పుడు కర్మ అదే కదా. మనం దాన్ని అనంతానికి కలుపుకున్నాము అంటే కనుక వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. దీని కంటిన్యూషనే అసలు కర్మచక్రాన్ని నేను దిగాను, నాకు కర్మలు లేవు అని తెలుసుకోవడం ఎలా సార్? ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కర్మలు లేకుండా మనిషి ఉండటం అనేది అసలు ఉండదు. అంటే శరీరంతో ఉన్నంత కాలం కర్మలు క్లియర్ చేసుకోలేము. ఇప్పుడు ఎవడైతే శ్వాస పీలుస్తాడో శ్వాస పీల్చడం కూడా క్రియే. సో అది ఆ రోజు నువ్వు ఏమంటాము, వాయువు ఉంటుంది కదా, అంటే ఏమంటాం గాలి. ఆ గాలి కలుషితమైన గాలి పీలుస్తావా, మంచి గాలి పీలుస్తావా? ఓకే, అది ఎక్కడ, అది మనకు తెలియదు కదా, బయట తెలియదు కదా. అందుకని ప్రపంచం కూడా బాగుండటం అంటే ఈ మొక్కలు నాటడం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం? మంచి గంధం రావాలనే కదా, జీవరాశులు బతకాలనే కదా. సో అప్పుడు ఆటోమేటిక్గా మంచి కాలుష్యమే వస్తుంది కదా, చెడు కాలుష్యం ఉండదు కదా. సో అందుకని మీరు తీసే శ్వాస నుంచి మీరు తాగే జలం దాకా అన్ని ప్రతిదీ కూడా పంచభూతాలన్నీ కూడా కర్మబద్ధమే. అంటే కర్మను జీరో చేసుకున్నా నాకు కర్మను లేదు, కర్మచక్రం నేను దిగాను అని తెలుసుకోవడం సాధ్యమే కాదంటారు? సాధ్యం కాదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను, ఇప్పుడు మామూలుగా కూడా దేవతల దాంట్లో కూడా సరే వీళ్ళందరూ కూడా పుణ్యం చేసి ఇప్పుడు రామకృష్ణ పరమహంస అనుకోవచ్చు, ఇంకోళ్ళు అనుకోవచ్చు, వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి చేరిపోయారు, ఏదో వాళ్ళకి కావాల్సిన లోకాల్లోకి వాళ్ళు చేరిపోయారు. కానీ ఆ భగవంతుడే మళ్ళీ నువ్వు కొన్నాళ్ళు వెళ్ళి భూమి మీద ఈ రకంగా ఉద్ధరించు, ఈ రకమైన క్రియను ఆచరించు. అంటే మనం మంచి కర్మో చెడ్డ కర్మో జీవితాంతం చేస్తూనే ఉండాలి. కర్మచక్రం దిగడం అనేది జరగదు. ఎప్పుడు ఏదో కర్మచక్రం దిగడం అంటే నా ఉద్దేశం మంచి కర్మలో దిగడమే. అచ్చా, వండర్ఫుల్. మీరు చెప్పండి సార్. ఇప్పుడు సదానంద యోగి గారు బ్రహ్మవేత్తలకి బ్రహ్మహత్యా పాతకం కూడా అంటదని చెప్పి అంటారు. ఇప్పుడు స్థితప్రజ్ఞత అనేది ఎవరిలో ఉంటుందో, రైట్,
సాక్షి తత్వం ఎవరిలో ఉంటుందో వెంట పడిపోకుండాను మనం ఏం చేస్తాం, సమస్యని ఫైట్ చేస్తాం, యుద్ధం చేస్తూ ఉంటాం. రైట్. వాళ్ళు నేను చెప్పింది వినాలి, లేదంటే దాన్ని ఏదో బాగు చేయాలి, పరిస్థితులంతా మార్చేయాలి. ఆ సమస్య గురించి ఎప్పుడైతే యుద్ధం చేస్తూ ఫైట్ చేస్తూ ఆ సమస్యల్లో ఉండిపోతామో అప్పుడు ఆ కర్మచక్రంలో ఉన్నట్లే లెక్క. ఉన్నట్టే. దిగినట్టు ఎట్లా తెలుస్తుంది? సాక్షి తత్వంతో ఉంటే, ఏది జరుగుతున్నా సాక్షిలాగా ఉంటే. సాక్షిలా చూస్తూ ఉంటే. ఇందా చెప్పారు రమణ మహర్షికి కాలికి ఈగలు వాలి మొత్తం సాక్షిలా ఉన్నారు ఆయన. అంతే. తర్వాత జరగబోయే దాన్ని ముందే చూశారు, కాలికి దెబ్బ తగులుతున్నారు, రెడీగా పెట్టుకున్నారు. సాక్షిలాగా ఉన్నారు. ఏమి జరుగుతున్నా సరే ఆ సాక్షి తత్వంతో ఉన్నట్లయితే గనక ఆ కర్మచక్రాన్ని దిగినట్లే లెక్క. వండర్ఫుల్ సార్. కర్మచక్రం దిగడం అంటే మంచి కర్మలోకి దిగడం. మీరు కర్మచక్రం దిగాలంటే సాక్షి తత్వంతో ఉండడం. మీరేమంటారు సార్? నేను కర్మచక్రం నుంచి దిగాను అని ఎవరైనా చెప్పారు అంటే దిగలేదు కాబట్టి చెప్పారండి. ఎందుకంటే అందులోనే ఉన్నారా స్వామి? ఒకటి, కర్మ అంటేనే బహుళత్వము. బహుళత్వంలో ఉండి నేను బహుళత్వం నుంచి దిగినా అంటే ఎట్లా సాధ్యం అది? పోనీ నిజంగా బహుళత్వం నుంచి ఏకరస భావనకి ఏకత్వంకి వెళితే వాడు ఎవరికి చెప్పడానికి ఎవరు లేరు గనక వాడు తనలో తాను స్వాత్మానుభవము తప్ప రెండవ లేనప్పుడు ఎవరు చెప్పాడు అంటే కర్మలో ఉన్నట్టే లెక్క స్వామి. కర్మలో లేని వాడు చెప్పలేడు, వాడికి రెండు లేవు కాబట్టి ఇంతే. అందుకే రూపగుణాలతో ఉన్నటువంటి దేవుళ్లను పూజించడం వల్ల కర్మలు ప్రక్షాళన అవుతాయా అంటే గొప్ప మాట చెప్పారు. వాళ్ళే కర్మలు అనుభవిస్తున్నారు కాబట్టి నువ్వు కూడా అంగీకరించు, ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ చేసుకో అని చెప్పి రూపగుణాలలో ఉన్న దేవతలు ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ని బోధించి కర్మలు అట్లా అనుభవించేయమని చెప్తారు. నేను చెప్పినటువంటి నాభిస్థానంలో ఉన్నటువంటి అగోచర బ్రహ్మము రూపగుణాలకు అతీతం కాబట్టి అయితే దానిలో ఉన్న కలుపు అందులో కలిసినప్పుడు కర్మచక్రం దిగినట్టే కదా. అసలు ఏమీ లేకుంటే అసలు ఏమీ లేదు, రెండవది లేదు. అయితే నాభి చక్రం వరకు తీసుకొని అనంతంలో అనంతంగా లేదా రూపగుణాలతో ఉన్న దేవతలను ఆదర్శంగా తీసుకొని ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనుభవించి వదిలేసేయు. అంతే తప్ప నేను కర్మచక్రం నుంచి దిగేసిన అని ఎవరైనా చెప్పితే మనము చాయ్ కాఫీ ఇచ్చి బుజ్జగించి పంపించాలి. ఎందుకంటే వాళ్ళను ప్రేమిస్తేనే ఇంకోసారి ఇలాంటి మాటలు చెప్పాలి. నేను అనేటువంటి ఆ స్పందన ఎక్కడి నుంచి వస్తున్నదో ఆ మాట నమ్మాలి. నాకు కర్మలు అంటవు అని కృష్ణుడు కనుక చెప్పుంటే అది నిజం. ఎందుకంటే కృష్ణుడు దేహభావంతో మాట్లాడలేదు, ఆత్మస్థితిలో అనంతాత్మ ఏకరసాత్మ భావనతో మాట్లాడి నేను అన్న ఆ నేను నమ్మాలి తప్ప ఆ నేనుతో ఉన్నప్పుడు దిగినట్టే. అది నిజం. సార్ చెప్పింది కూడా అదే. సార్ చెప్పింది కూడా అదే. వండర్ఫుల్ వండర్ఫుల్. మీ చివరి సందేశం సార్? అది ఎప్పుడైనా నా ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను. మన వంతు వరకు మనం బాధ్యతను గుర్తించటం, సత్య మార్గంలో పయనించడం. సో ఇప్పుడు ఈ సత్య దర్శనం అనేది కూడా మనం ఎప్పుడు కూడా వినే మాట. ముఖ్యంగా మన పిరమిడ్ ఛానల్ అయితే నేను తరచూ చూస్తుంటాను. ఈ సత్య దర్శనం అనేది ఎప్పుడు కూడా అసత్య దర్శనం అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఇందాక మనం అందరం చెప్పుకున్నట్టు అంటే కంటికి కనిపించకుండా నాకు ఏది లేదు అనుకోవటం, అంటే నా కర్మకి బద్ధుని కాదు, నేను ఇన్ని పుణ్యాలు చేశాను అన్ని పుణ్యాలు చేశాను అనేది కాదు. నీకు నేనుగా సత్యంగా అంటే భగవంతుడు కనిపించాడు అనుకోండి, ఆ సత్యాన్నే యథార్థంగా చెప్పాలి. మనకి కొంత భగవంతుడు కనిపించాడు ఏదో ఒక లీలగా, మనమేం చేస్తున్నాం దానికి పద్దెనిమిది చేసి నాతో దేవుడు గంటల కొద్ది మాట్లాడాడు, ఆయనకేం అంత గంటల కొద్ది మాట్లాడడానికి అంత తీరిక లేకుండా ఉంటాడు. అంటే మనం దేవలోకానికి వెళ్ళొచ్చామో కానీ అస్తమానం దేవుడితోనే ఉండం. సో మనం ఇవి ఇప్పుడు అన్ని బ్యాలెన్స్ కర్మని ఈ బ్యాలెన్స్లో ఉండడానికి చేయాల్సిన ఒక్క సాధన చెప్పండి. ఖచ్చితంగా అది ఎప్పుడు కూడా సత్యమే పలకడం, సత్యంతో ఉండడం. మీరేమంటారు? మీ చివరి లోతుగా శ్వాసించాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, బ్యాలెన్స్. సూపర్. మొట్టమొదటిది ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ద్వారా సరికాని కర్మల్ని సరి చేసుకోవచ్చు. రెండవది క్షమాపణలు క్షమించడం, ఎదుటి వాళ్ళని క్షమించాలి, క్షమాపణలు కోరుకోవాలి. మూడవది ఆత్మస్థితిలో ఉండాలి. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు వీటన్నిటిని మనం బయటకు. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అద్భుతమైన విషయాలు కర్మ ప్రక్షాళన గురించి, కర్మ ఫలితాల గురించి అద్భుతంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈనాటి జ్ఞాన సభ. విన్నాం కదా కర్మ ప్రక్షాళన. మరి కర్మ ఫలితాలు అనేది యుగాలను బట్టి మారుతుందా అంటే మారచ్చు, మారకపోవచ్చు. అది మన దృక్పథాన్ని బట్టి ఉంటుంది అనేది తెలుసుకున్నాం. మరి దేవుళ్ళు దేవతలు మన కర్మల్ని తగ్గిస్తారా? మరి ఏ దేవుడు? మనం అనుకుంటున్న దేవుడా, మన లోపల ఉన్న దేవుళ్ళా అనేది అద్భుతంగా చెప్పారు. వారు కూడా కర్మబద్ధులే కదా, మనం చదువుతున్న శాస్త్రాల ప్రకారంగానే చెప్తుంది. కాబట్టి మన అంతరంగం నుంచి కనుక మనం అర్థం చేసుకుంటే అది ప్రక్షాళన అవుతుంది. మనం ఆత్మస్థితిలో ఉంటే ప్రక్షాళన చేసుకోవడం సాధ్యం. కర్మచక్రము దిగాను, నేను కర్మచక్రము దిగాను, ఏ నేను? ఆ నేను అయితే దిగినట్టు
అంటున్నారు మన వక్తలు. ఈ నేనుతో దిగాను అంటే ప్రశ్నార్థకం అంటున్నారు. మరి చివరగా ఎప్పుడు ఎలా ఉండాలి? సత్యముతో ఉండడం, నాభితో శ్వాసతో ఉండడం, క్షమిస్తూ క్షమాగుణంతో ఉండడం వల్ల అద్భుతమైన కర్మని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండొచ్చని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ తెలుసుకున్నవన్నీ ఆచరిస్తూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మరో టాపిక్తో మరిన్ని అద్భుతమైన భక్తులతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.